హలో గాయ్స్, వెల్కమ్ టు న్యూ క్రిప్టో వరల్డ్. గాయ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం కాయిన్ మార్కెట్ క్యాప్ గురించి. అండ్ దాంతోపాటు ఈరోజు బిఎన్బి అంటే నేను కాయిన్స్ గురించి ఈరోజు నేను డిస్కస్ చేయట్లేదండి. ఒక ఎయిర్ డ్రాప్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు. ఆ ఎయిర్ డ్రాప్ ఏంటి, ఎంత రాబోతుంది అంటే ఫ్రీ అండి. మీరేమో గ్యాస్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, ఏం పే చేయాల్సిన అవసరం లేదు. వితిన్ 1 క్లిక్తో మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది మీకు బినాన్స్ యాప్ ఉండాలి. ఆ బినాన్స్ యాప్ ఉంటే మీకు డెఫినెట్లీ నేను ప్రొవైడ్ చేస్తాను గాయస్. నాకేం లేదు గాయస్, మీకు అది ఇన్ కేస్ వస్తే డెఫినెట్లీ మీరు ఒక చిన్న హెల్ప్ చేయండి నాకంతే. సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అంటే మీరు వచ్చిన తర్వాత క్లిక్ చేయండి. మీరు హ్యాపీగా ఫీల్ అయితే అది ప్రతిరోజు 24 అవర్స్ దాటిన తర్వాత ప్రతిరోజు వస్తుంది గాయస్. ఆ డేట్ టైంతో సహా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్. ముందుగా ఆ న్యూస్లోకి వెళ్ళే ముందు గాయస్ చూడండి, ఈరోజు కాయిన్ మార్కెట్ క్యాప్ ఎలా ఉంది దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం గాయస్. చూడండి గాయస్, ఓవరాల్గా కాయిన్ మార్కెట్ క్యాప్లో మనకి 1.06 ట్రిలియన్ అంటే ఎస్టర్డే ఉన్న దానికంటే యాజ్ ఇట్ ఈజ్ యాజ్ అన్ యావరేజ్గా మనకి సేమ్ క్వాంటిటీ అయితే అంటే సేమ్ వాల్యూ అయితే ఉంది గాయస్. కాకపోతే మార్కెట్లో స్టిల్ అయితే 0.11% అంటే మనకి లో, అంటే కొద్దిగా రెడ్డిష్ అండ్ గ్రీనిష్ అయితే మార్కెట్ చూడడానికి వీలుగా ఉంది ఈరోజు గాయస్. ఇకపోతే చూడండి, బీటీసీ వచ్చేసి మనకి నాకు తెలిసి గాయస్ అక్టోబర్ దాకా మనకి 30,000 దాకా వాల్యూ అనేది అంటే $30,000 దాకా మనకి బీటీసీ అనేది వెళ్తుంది గాయస్. అంటే నా అంచనా ప్రకారం, అంటే నా పర్సనల్ ప్రొటెక్షన్ అనమాట. కానీ రేపు అనేది సిపిఐ డేటాస్ వస్తాయి. అంటే ట్యాక్స్ మనకి తగ్గితే, అంటే నెంబర్స్ కనుక తగ్గితే మనకి మార్కెట్ అనేది గ్రీనిష్లో చూడడానికి ఉంటుంది. అదే పెరిగిందనుకోండి రెడ్డిష్లో అయితే అయిపోద్ది మార్కెట్. కాకపోతే 1 వీక్ నుంచి కొద్దిగా మనకి మార్కెట్ బుల్ ట్రెండ్గా అయితే మనం చూడడానికి ఉండింది గాయస్. చూడండి, బీటీసీ అయితే మనకి స్టిల్ అయితే 22,301 పైన అయితే స్టిల్ ట్రేడ్ అవుతుంది. ఇదే 22,000 పైన అయితే డాలర్స్ పైన అయితే ఉంది గాయస్ మార్నింగ్ నుంచి. అండ్ ఇథీరియం చూడండి, సేమ్ $1,700 పైన అయితే ఉంది మార్నింగ్ నుంచి. అంటే డౌన్ అవుతుంది, అప్ అవుతుంది, డౌన్వర్డ్ సపోర్ట్స్ అవుతుంది. మనకి బిఎన్బి కాయిన్ కూడా సేమ్ $293.18 అయితే ట్రేడ్ అవుతుంది. నిన్న నుంచి కూడా సేమ్ యాస్టీస్ అలానే ఉందన్నమాట. ఇకపోతే గాయస్, డాగీ కాయిన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. డాగీ కాయిన్ చూడండి 0.0636 0.24% అయితే అప్లో ఉంది. డాగీ కాయిన్ గురించి కూడా చాలా న్యూసెస్ వస్తున్నాయి. నేను కూడా దాని గురించి ఒక స్పెషల్గా వీడియో చేస్తాను గాయస్, డెఫినెట్లీ ప్రొవైడ్ చేస్తాను వీడియోని గాయస్. ముందుగా షీబా ఇను గురించి డిస్కస్ చేస్తాను. షీబా ఇను గాయస్ చూడండి 0.4x01279 ఉంది కదా, 0.51% అయితే అప్ ట్రెండ్లో ఉంది. కాకపోతే మనకి వాల్యూలో కొద్దిగా 2.13% అయితే వాల్యూలో అయితే డిగ్రోత్లో ఉంది గాయస్. కాకపోతే నేను ఒక విషయం చెప్తున్నాను, రేపు మార్నింగ్ డెఫినెట్లీ 110% షీబా ఇను పంప్ అవుతుంది. మీరు చూస్తారు, మీరు కామెంట్ చేస్తారు కూడా రేపు, ఇది నేను చూస్తాను. ఓకే గాయస్, చూడండి షీబా ఇను అనేది రేపు పంప్ అవుతుంది. మ్యాక్సిమం నాకు తెలిసి 17-18% అంటే 17-18% అంటే ప్రైస్ కూడా మనకి 0.4x012 ఉంది కదా. ఇప్పుడు 17 పైన కూడా మీరు చూడగలరు రేపు. అంటే మనకి ఆ మీటింగ్లో మనకి ఫెడ్ నెంబర్స్ వస్తాయి కదా, ఆ నెంబర్స్ వచ్చిన తర్వాత, అంటే మనకి ట్యాక్స్ సంబంధించిన నెంబర్స్ వచ్చిన తర్వాత అది లోలో ఉంటే మనకి పంప్ అయితే డెఫినెట్లీ చూడగలరు. మంచి న్యూసెస్ కూడా వస్తున్నాయి షీబా ఇను గురించి, దాని గురించి డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఒక పర్సనల్ వీడియో చేస్తాను గాయస్. ఇకపోతే టెరలోనా క్లాసిక్ చూడండి, స్టిల్ అయితే మనకి అంటే ఎంతైతే అప్వర్డ్స్ అయితే అయిందో అంత డిగ్రోత్ అయితే అయింది గాయస్. 0.000363 అంటే 30-40% అయితే లో మళ్ళీ మనకు వచ్చేసింది. అంటే ఓవరాల్ 60 పైన కూడా మనం చూసాము. అంటే ఓవరాల్ 30% అనుకోండి, 30-35% అనుకోండి మనకి డిగ్రోత్లో అయితే వచ్చేసింది. కానీ నేను మాట చెప్తాను గాయస్, ఎంత డిగ్రోత్ అయినా సరే డిప్లో మీరు కొనుక్కోండి, డిప్ చూసి కొనుక్కోండి. నేనైతే యాక్చువల్లీ 45లో పర్చేస్ చేశాను, చూడండి లాస్ అయింది. మళ్ళీ నేను 37లో పర్చేస్ చేశాను, చూడండి మళ్ళీ లాస్ అయింది. ఈ తప్పు మాత్రం చేయొద్దు, మంచి డిప్ చూసి బై చేయండి. ఓకే, నాకు తెలిసి 2 సిరీస్ కూడా మళ్ళీ మనకి ఎంటర్ కాబోతుంది. అంటే ఇంకా డిగ్రోత్ అవుతుంది, అయిన తర్వాత పర్చేస్ చేయండి. ఎందుకు అంత ప్రైస్ తగ్గుతుంది అంటే వేల్స్ అనేవి షార్ట్ చేస్తున్నాయి. అంటే ఎంత తగ్గితే అంత వాళ్ళకి షార్ట్ అనమాట, ఇట్లా షార్ట్ చేస్తున్నాయి, ట్రేడ్ చేస్తున్నాయి. అందుకోసం మనకి వాల్యూమ్ కూడా తగ్గుతుంది అండ్ ప్రైస్ కూడా తగ్గుతూ ఉంది. డోంట్ వరీ గాయస్, ముందు ముసల పండుగ చూద్దాము. ఓకే గాయస్, ఈరోజు మనం బినాన్స్ గురించి కొద్దిగా డిస్కస్ చేయబోతున్నాను గాయస్. మీరు ఎదురు చూస్తున్న మూమెంట్ వచ్చింది. నేను ఎయిర్ డ్రాప్ అని చెప్పాను కదా గాయస్, ఎయిర్ డ్రాప్ మీకు వస్తుంది గాయస్. నేను సీరియస్లీ చెప్తున్నాను గాయస్, ఈ ఎయిర్ డ్రాప్ మీకు అందుబాటు, అంటే మీకు అవైలబుల్ అయితే, మీకు ఎయిర్ డ్రాప్ వస్తే ₹1 చెప్పండి గాయస్. ఎయిర్ డ్రాపే కదా, ప్లీజ్ మీకు ఎయిర్ డ్రాప్ కనుక వస్తే డెఫినెట్లీ నేనైతే అనుకుంటున్నాను ప్రతి ఒక్క వ్యూ ఎవరెవరైతే చేస్తారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తారని ఐ హోప్, నేను అనుకున్నాను. ఎందుకంటే ఇలాంటి ఎయిర్ డ్రాప్స్, ఇలాంటి న్యూసెస్ వచ్చినా డెఫినెట్లీ మీకు ప్రొవైడ్ చేస్తాను గాయస్, అందుకే చెప్తున్నాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బినాన్స్ యాప్ ఉంది కదా, బినాన్స్ యాప్లో మనం ట్రేడ్ చేస్తాం కదా. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి మోడ్లోకి వెళ్ళండి గాయస్. చూడండి క్లియర్గా చూడండి గాయస్, మళ్ళీ నాకు చెప్పొద్దు నాకు రాలేదని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు చూసారు కదా, బినాన్స్ యాప్ ఓపెన్ చేసి మోడ్లోకి వెళ్ళి కిందకి రండి గాయస్, స్క్రోలింగ్లో రండి. అంటే మనకి ఎర్నింగ్ అని వస్తుంది, ఇక్కడ పైన ఎర్నింగ్ అని వస్తుంది అనమాట. ఎర్నింగ్ దగ్గర పే ఉంది కదా, అది ప్రెస్ చేయండి గాయస్. క్లియర్గా చూడండి, నాకైతే వచ్చింది, అందుకే మీకు నేను చెప్తున్నాను. లేటెస్ట్ ఆఫర్ చూసారా,
క్రిప్టో బాక్స్ గివ్ అవే. మనకి ఓవరాల్గా ఇంత అమౌంట్ని BUSD అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు డౌట్ రావచ్చు నిజంగా వస్తుందా రాదా అని. నేను ఓపెన్ చేస్తాను చూడండి, కొద్దిగా లేట్ అవుతుంది. నాకైతే ప్రొవైడ్ చేశాడు గైస్, ₹7 అయితే వచ్చింది. అంటే ఇది ఒక్కసారికే కాదు, ప్రతి 24 అవర్స్కి వస్తుంది అనమాట. చూడండి డేట్ వచ్చేసి 1/9/2022 1వ తారీఖు నుంచి మనకు స్టార్ట్ అయింది. 30వ తారీఖు దాకా అయితే మనకు వస్తుంది గైస్. మీరు ఎన్ని సార్లైనా చేసుకోవచ్చు, 24 అవర్స్లో మనకి ఎన్నైనా వస్తాయి. నేను ఆల్రెడీ అయితే చేస్తున్నాను. చూడండి ఏం లేదు గైస్, మీరు ఏం చేయాలంటే ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా చూపిస్తుంది అనమాట. ఇది చూస్తారు కదా సర్ప్రైజ్ కోడ్ అని, దీన్ని కాపీ చేయాలి. కాపీ చేయగానే మీకు ఇక్కడ కాపీ అని పడుతుంది. నేను ఆల్రెడీ చేశాను గైస్, ఇంకా 24 అవర్స్ 12 తర్వాత మళ్ళీ చేసి నాకు వస్తుంది. అది కూడా నేను చూపిస్తాను. ఓకే, కాపీ అని వస్తుంది. కాపీ చేసిన తర్వాత కింద పేస్ట్ క్లైమ్ అని వస్తుంది. ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా, ఇక్కడ క్లైమ్ పేస్ట్ అని వస్తుంది. మీరు క్లైమ్ అంటే కాపీ చేస్తారు కదా, ఇక్కడ పేస్ట్ చేసి క్లైమ్ అని కొడితే ఆటోమేటిక్గా మీకు ఆ రివార్డ్స్ అనేది వచ్చేస్తాయి గైస్. కావాలంటే మీకు చూపిస్తాను చూడండి, నాకు అందిన రివార్డ్స్ ఇదో ఇక్కడ కనిపిస్తున్నా గైస్. నాకు అందిన రివార్డ్స్ గైస్ ఇవి, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి మీరే. అంటే మీకు డౌట్ ఉండొచ్చు, వచ్చిందా రాలేదా అనే డౌట్ ఉండొచ్చు. ఈ రోజే వచ్చింది గైస్, కావాలంటే టైంతో సహా మీరు చూసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం నేను తీసుకున్నాను. ఎంత అనేది 0.09298978 అంటే ఎంత టోటల్ మీరు చూడండి. అసలు నా బినాన్స్ కొత్తగా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి జస్ట్ ఈ ఎయిర్ డ్రాప్ కోసం చూద్దామని ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే నాకైతే వచ్చింది గైస్, రిసీవ్ అయితే అయింది. కావాలంటే నేను మీకు లైవ్లో ప్రూఫ్ కూడా చూపించాను. ఈవెన్ మీకు ఇలా కూడా చూపిస్తాను చూడండి. మీకు అర్థం అవుద్ది. అంటే కొంతమంది ఉంటారు కదా ఏ అబద్ధం చెప్తున్నాడు అని. చూడండి ₹7.40 అయితే నాకు వచ్చింది గైస్. ఒకసారి మీరు ట్రై చేయండి. ప్రతిరోజు వస్తుంది గైస్ ఈ ఆఫర్. 24 అవర్స్ కావాలంటే రూల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. 24 అవర్స్కి ఒకసారి అయితే వస్తుంది. మీరు అంటే నేను ఇప్పుడు దాకా లేదు, ఫస్ట్ టైం చేశాను. అంటే నేను డిపాజిట్ చేయలేదు ఇప్పుడు దాకా బినాన్స్లో. ఫస్ట్ టైం మనకి క్లైమ్ అయితే వచ్చింది అనమాట. క్లైమ్ వచ్చిన తర్వాత మనకి ₹7.40 అయితే ఉంది గైస్. మీరు ఒకసారి ట్రై చేయండి గైస్, డెఫినెట్లీ వస్తుంది. ప్రతిరోజు వస్తుంది, చెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనా రైట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు వాల్యుబుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మన వాళ్ళందరికీ. ఎందుకంటే ఎవరు వదలకుండా ఫ్రీ వస్తుంది కదండి. ఎందుకంటే మన డబ్బులు అంత మింగేస్తున్నారు కదా, మనం తీసుకోవడంలో తప్పలేదు కదండి. ఏ డ్రాప్ ఇది పర్లేదు తీసుకోండి. ఓకేనా రైట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.